హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో ఇలా సింపుల్గా చేసిన స్నాక్స్ అయితే రెడీ. వీటి కోసం మనమైతే ఎక్కువసేపు అయితే కష్టపడిన అవసరం లేదు. ఇంకా వీటికి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. అందుకని మనం సింపుల్గా రెడీ చేసుకుందాం, సరేనా? చూడండి ఎంత బాగుందో. అప్పటికప్పుడు వెంటనే రెడీ చేసుకోవచ్చు. ఇది వితిన్ 5 minutes ప్రాసెస్, సరేనా? మీరు మరీ అంత కష్టపడి వెళ్ళి బేకరీలకు వెళ్ళి కొనుక్కొని తినవలసిన అవసరం లేదు. మీ ఇంటిలో ఉండే 3 ingredients తోటి నేను ఇది ప్రిపేర్ చేశాను. ఫస్ట్ అయితే వీటికి కావలసినవి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మిల్క్, మైదా, షుగర్, కొంచెం ఇలాచి ఉన్నా పర్వాలేదు, సరేనా? ఇలా మూడింటిని కలిపి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత రోటీలాగా చేసుకొని ఫోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది చూస్తున్నారుగా, 4 fingers తోటి ఎలా చేశానో. లేదంటే మీకు నచ్చిన విధంగా అయినా ట్రై చేసుకోవచ్చు, సరేనా? నేనైతే ఇలా ఫోల్డ్ చేసి ప్రిపేర్ చేసేసాను. అంతలోపు వేరే పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ బాగా వేడి చేసేయండి. చూడండి, ఫ్లవర్ టైప్లో వచ్చిందిగా. అలానే మీరు కూడా ట్రై చేసేయండి. ఒక పక్క చేస్తూనే ఇంకో పక్క వేయించుకుంటున్నాను, ఎందుకంటే ఇలా చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది కనుక. అందుకే నేను ఇలా ట్రై చేశాను. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా నాకు ట్రై చేసి కామెంట్ చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయినా కూడా కామెంట్ చేయండి. నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ చేసేయండి. మీ అందరికీ నా వీడియోస్ నుంచి నా టైనీ ఫుడ్ హోమ్ నుంచి మరొకసారి థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి చేస్తున్న వీడియోస్. మీ అందరి సపోర్ట్ తోటి ఇంతవరకు వచ్చా. ఇంకొంచెం ముందుకు వెళ్తే నేను సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీ అందరికీ నా యొక్క విన్నపం, సరేనా? మీకు నచ్చినట్లయితేనే చేయండి, లేదంటే వద్దు, సరేనా? మరి మీ అందరూ నా వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నేను 1Kకి చాలా దగ్గరలో ఉన్నాను కనుక మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నేను నా సక్సెస్ని కొంచెంగా రీచ్ అయిపోతాను, సరేనా? ఫైనల్గా అయితే ఇలా ఆయిల్లో వేయించుకుంటూ ఉండండి. ఎప్పుడు ఆయిల్లో వేయించేటప్పుడు వెంటనే కలపొద్దు, ఎందుకంటే అలా కలపడం వల్ల దానికి ఉండే షేప్లు కాస్త పోతాయి. అందుకనేసి మనం బాగా వేగిన తర్వాత మాత్రమే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అంత మంచిగా రావు పర్ఫెక్ట్గా. ఫైనల్గా అయితే మన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తానికి మన స్వీట్ రెసిపీ బాగానే ఉంది చూడటానికి కదా, తినడానికి కూడా బాగానే ఉంది. వన్స్ మోర్ అయితే చెప్తున్నా, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇలా మీ అందరికీ కూడా